మీరు ఏ పని చేయకుండానే డబ్బు వస్తే బాగుండేది అనుకుంటున్నారా? ఈ వీడియోలో 5+ ప్యాసివ్ ఇన్కమ్ గురించి నేను చెప్పబోతున్నాను. ప్యాసివ్ ఇన్కమ్ అంటే ఏమిటి? నిరంతరం పని చేయకుండానే పెట్టుబడుల ద్వారా రాబడి పొందడం. మ్యూచువల్ ఫండ్స్, ఎస్ఐపి, ప్రతి నెల చిన్న మొత్తం పెట్టడం, లాంగ్ టర్మ్ గ్రోత్, లో రిస్క్ అన్నమాట. అలాగే డివిడెండ్ స్టాక్ ధర పెరగకపోయినా రెగ్యులర్ క్యాష్ ఫ్లో వస్తుంది. స్టేబుల్ కంపెనీస్ని ఎంచుకోండి. రియల్ ఎస్టేట్, ప్రాపర్టీ కొనడం, అద్దె ద్వారా నెలవారీ ప్యాసివ్ ఇన్కమ్. లొకేషన్ అండ్ గ్రోత్ చూడండి. ఎక్స్పర్టైజ్ ఉంటే ఆన్లైన్ కోర్స్, ఈబుక్, టెంప్లెట్స్ క్రియేట్. ఒకసారి సేల్స్ కంటిన్యూస్గా మీకు ఉంటాయి. ఎఫ్డీస్, బాండ్స్, లో రిస్క్ అండ్ గ్యారంటెడ్ ఇంట్రెస్ట్. షార్ట్ టర్మ్ అండ్ లాంగ్ టర్మ్ ప్లాన్తో డైవర్సిఫై చేయండి. ఆర్ఈఐటీస్, స్మాల్ ఇన్వెస్ట్మెంట్తో రియల్ ఎస్టేట్ ప్రాఫిట్స్ పొందవచ్చు. బిగ్ క్యాపిటల్ అనేది అవసరం లేదు. ప్యాసివ్ ఇన్కమ్ కోసం గుర్తుంచుకోవాల్సినవి: చిన్న మొత్తాలు స్టార్ట్ చేయండి. రిస్క్ అండ్ రివార్డ్ చూసి ఇన్వెస్ట్మెంట్ చేయండి. డైవర్సిఫై చేయండి. లాంగ్ టర్మ్ పేషియన్స్ అనేది చాలా ముఖ్యం. ఇవన్నీ కూడా మీరు గుర్తుంచుకుంటే కనుక ఖచ్చితంగా సక్సెస్ అవుతారు. ఈ ఐడియాస్ ఉపయోగపడితే లైక్ అండ్ షేర్ చేయండి. సబ్స్క్రైబ్ అండ్ బెల్ మిస్ అవ్వకండి. కామెంట్లో ఫేవరెట్ ఐడియా చెప్పండి.